మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నో డాగ్ నో ఓట్, కుక్కలను ఎత్తుకొని నిరసన. హైదరాబాద్లో సర్దార్ సార్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘనంగా గంగా తెప్పోత్సవం. ఖైరతాబాద్ నుండి ట్యాంక్ బండ్ ఏడుగుడుల వరకు శోభయాత్ర. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు. ఏడుపాయల్లో మంజీరా ఉగ్రరూపం. ఇక వివరాల్లోకి వెళ్తే, బహుజన సమాజ్ పార్టీ ధర్నా. బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని బీఎస్పీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రం అందజేస్తూ బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జి, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజల కుమార్ గారి నాయకత్వంలో రాష్ట్ర కమిటీ మొత్తం నిర్ణయం మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగాలలో 50% రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్తో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని ఏపీ హైకోర్టును లెక్క చేయని ప్రభుత్వం, న్యాయస్థానం ఆదేశాలను బహిరంగంగా అవమానపరిచిన ప్రభుత్వ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే, తిమ్మంపల్లి నుండి తాడిపత్రి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డిని నారాయణ రెడ్డిపల్లి వద్ద అడ్డుకోవడం కోర్టు ధిక్కారమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గౌరవ హైకోర్టు వారు దీనిపై దృష్టి సారించాలని పార్టీ వారు ప్రాధేయపడుతున్నారు. నెక్స్ట్ జెన్ జీఎస్టీతో సిద్ధమయ్యాం. వచ్చే దీపావళికి ఈ సంస్కరణలు రెట్టింపు బోనస్ను ఇస్తాయని ప్రధాని మోదీ అన్నారు. 2047 నాటికి జీఎస్టీలో ఒకే స్లాబ్ జీఎస్టీ సంస్కరణలకు స్పందించిన ముసాయిదాను రాష్ట్రాలకు కేంద్రం పంపించింది. వీటికి అన్ని రాష్ట్రాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా దీపావళి మరింత అద్భుతంగా మారుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. रिफॉर्म का मतलब है सुशासन का विस्तार. इसलिए हम निरंतर रिफॉर्म पर बल दे रहे हैं. आने वाले समय में हम अनेक बड़े बड़े रिफॉर्म्स करने वाले हैं ताकि जीवन भी और बिजनेस भी सब कुछ और आसान हो. साथियों, इसी कड़ी में अब जीएसटी में नेक्स्ट जनरेशन रिफॉर्म होने जा रहा है. इस दिवाली जीएसटी रिफॉर्म से डबल बोनस देशवासियों को मिलने वाला है. हमने इसका पूरा प्रारूप राज्यों को भेज दिया है. मैं आशा करता हूं कि सभी राज्य भारत सरकार के इस इनिशिएटिव को सहयोग करेंगे, जल्द से जल्द इस प्रक्रिया को पूरा करेंगे ताकि ये दिवाली और ज्यादा शानदार बन सके. हमारा प्रयास जीएसटी को और आसान बनाने और टैक्स दरों को रिवाइज करने का है. इसका फायदा हर परिवार को होगा, गरीब और मिडिल क्लास को होगा, छोटे बड़े हर उद्यमी को होगा, हर व्यापारी कारोबारी को होगा. साथियों, भारत की बहुत बड़ी शक्ति
हमारी प्राचीन संस्कृति है। కర్నూలు జిల్లా నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ అధికారులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ అధికారులు హెచ్చరించారు. ఢిల్లీలోని వీధి కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్ హోమ్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ సిలిగూరులోని డాగ్ లవర్స్ నిరసన చేపట్టారు. కుక్కలు నోరు లేని జీవులు, అవి ఎవరికీ హాని చేయవు. మీరు నేరస్తులను విడిచిపెట్టవచ్చు, కానీ కుక్కలను ఎందుకు విడిచిపెట్టలేరు? ఈ తీర్పు అవమానీయమని నిరసన చేశారు. నో డాగ్ నో ఓట్ అంటూ ర్యాలీ చేశారు. కర్నూలు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 69వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న కీర్తన అనాథాశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కలెక్టర్ రంజిత్ బాషా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ఏపీడబ్ల్యూజే పథకాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఎన్వి సుబ్బయ్య ఎగురవేశారు. అనంతరం జర్నలిస్టులతో సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న అతిథులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రధానంగా జగన్నాథ గట్టు జర్నలిస్టుల స్థలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యూనియన్లో మనం పనిచేస్తున్నందుకు గర్వపడుతూ ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కూడా మన జిల్లాలో చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్నదాన కార్యక్రమాన్ని మీ చేతులతో అమూల్యమైన హస్తాలతో ప్రారంభించాలని మరొకసారి కోరుకుంటున్నాం. కొంచెం వెనక్కి ప్లీజ్. ముందుకు రా.
ఓకే రెడీ మేడం. 20 సంవత్సరాలు చూస్తున్నావు, 2002 నుంచి చూస్తున్నావు, 20 సంవత్సరాలు అయితే నాకు చదవలేదు కదా. 65,000 జీతం తీసుకున్న మనిషి ఆంధ్రజ్యోతిలో. ఇక్కడ బిట్టు పడే మనకి ఇది సార్ 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 ఓకే సార్. ఎన్టీ చంద్రశేఖర్ అన్న కూడా రాలేదు ఈరోజు. కొన్ని నువ్వు ఫ్రేమ్లో ఉన్నావనా? చెప్తా. ఇక్కడ నేను రెడ్డి శ్రీకాంతనా, నేను రెడ్డి వస్తే భయపడాకు. చిన్న చిన్న వచ్చారా వీడియోనా? ఫోటో ఏడా లేడా? మోహన్ లేడు? పనిచేసాక సూర్యలో వస్తున్నాడు. ఎన్నికలు ఫస్ట్ కెమెరా మన ఆయన్నే ఆంధ్రజ్యోతికి. సార్ రెడీ సార్. ఓకే సార్. ఇప్పుడు మోహన్ ఒక ఫోటో తీసుకుని నిలబడ. వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు యొక్క 69వ వార్షికోత్సవం సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సహచర ఎమ్మెల్యే అయినటువంటి గౌరీ చర్చక్క గారికి, కలెక్టర్ రంజిత్ భాష గారికి, అలాగే కొండప్పన్న గారికి, వేదిక మీద ఆశించిన ప్రతి ఒక్కరికి, మరి వేదిక ముందుగా ఉన్నటువంటి జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి, ఎంపీ గారు నాగరాజు గారికి, అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే పాణ్యం చిరికారెడ్డి గారికి, కొండప్ప గారు, ఇతర డిస్ట్రిక్ట్ ఏపీ యూటీసీ ప్రెసిడెంట్, సెక్రటరీస్, ఇతర సభ్యులందరికీ, విచ్చేసిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ, పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈరోజు మీకు అందరికీ 69th ఏపీ యూడబ్ల్యూజే వార్షిక సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. సో ఒకసారి మనం చూస్తే ఇప్పుడే చెప్పారు 69th అంటే 69 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అసోసియేషన్ యూనియన్ అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత ఈ సమాజ అభివృద్ధికి ఈ అసోసియేషన్ తరఫున ఎన్ని కార్యక్రమాలు కానీ ఎంత విధంగా కృషి జరిగి ఉంటుందో డెఫినెట్గా మనందరం ఒకసారి ఊహించుకోవచ్చు. 55 సంవత్సరాల ఒక సంస్థ ఉంది అంటే డెఫినెట్గా చరిత్రలో ఒక భాగం అంటే ఇప్పుడే ఎమ్మెల్యే పాణ్యం చెప్పినట్టుగా డెఫినెట్గా ప్రజలకి అండ్ దెన్ రావాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి అందరినీ కూడా మరొకసారి అభినందిస్తున్నాను. రాహుల్ గాంధీ ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన, మీరు గెలిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్లు, గెలవకపోతేనేమో పనిచేయనట్ట, రాజకీయం అధికారం కోసం దేశ భద్రతనే పనంగా పెడతానంటే మంచి పద్ధతి కాదు అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నా, నీవు గెలిచిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం ఇక్కడ కూడా మిషన్లే ఉన్నాయి. మరి నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్న కర్ణాటకలో కూడా మిషన్లే ఉన్నాయి, మీరు గెలిచినటువంటి కేరళలో కూడా మిషన్లే ఉన్నాయి. అంటే నీవు గెలిస్తేనేమో మిషన్లు పనిచేసినట్టు, ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు, నీవు ఓడిపోతేనేమో ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్టు, ఓట్ల చోరీ జరిగినట్టు, ఇది ఎక్కడి దిక్కుమల్ల ఆలోచన. రెండవది, ఇప్పుడు చాలా మందికి హైదరాబాద్ ఉంది, ఒక సంవత్సరం ఒక ఏరియాలో ఉంటాం, ఇంకో సంవత్సరం ఇంకొక ఏరియాలో ఉంటాం, ఒక సంవత్సరం కిరాయికి ఇంకో ఏరియాకి పోతాం, ఊర్లో ఓటు ఉంటుంది, పట్టణంలో ఓటు ఉంటుంది. ఇవన్నీ సరిచేయాల్సిన అక్కర రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఈ ఓట్ల కొత్త నమోదు ప్రోగ్రాం కానీ, ఈ డబుల్ ఉన్న కాడ తీసేసుకునే ప్రోగ్రాం కానీ, ఈ నిరంతరంగా ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ. ఇవాళ నేను ఒకటే కోరుతున్నా, బీహార్లో కూడా అది బార్డర్ మీద ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, బంగ్లాదేశీలు ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చేటువంటి ఏరియా కాబట్టి, ఇవాళ వీళ్ళ ఓట్ల కోసం సీట్ల కోసం అక్కడ
ఇన్ఫిల్ట్రేషన్ అయినటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడము, లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడము, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం, ఇది ఎంత మేరకు క్షేమం కాదు దేశానికి. ఇవాళ రాజకీయాల కోసం, అధికారం కోసం దేశ భద్రతనే పరంగా పెడతా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఇలాంటి చౌకబారు ఆరోపణలు మంచిది కాదు. ఎలక్షన్ కమిషన్ అటానమస్ బాడీ, ఎలక్షన్ సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారంగా అది నడుస్తూనే ఉంటుంది తప్ప దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది, ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ఈ మాత్రం అవగాహన లేకపోతే ఎట్లా? మార్వాడి గోబ్యాక్ ప్రాజెక్టుపై కావాలనే బీజేపీ కవరేజ్ చేస్తున్నారు. మాట్లాడు దాన్ని. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ బూత్ కమిటీల సమావేశంలో మంత్రుల ముందే కోడిగుడ్లు టమాటాలతో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ ముందే రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పై దాడికి యత్నం. కోడిగుడ్లు టమాటాలు విసిరిన రహమత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భవానీ శంకర్ వర్గీయులు. బీఆర్ఎస్ నుంచి చేరిన సిఎన్ రెడ్డి పాత కాంగ్రెస్ నేతలను కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నట్టు ఆగ్రహం. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ సమక్షంలోనే ఇరు వర్గాల మధ్య ఆందోళన. కార్పొరేటర్ సిఎన్ రెడ్డిని సమావేశంలోకి అనుమతించని కాంగ్రెస్ నేతలు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. సింగూరు ప్రాజెక్టు గేట్లు తెరవడంతో భారీగా వరద వస్తుంది. ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేస్తున్నారు. అటు మెదక్, సిద్దిపేట జిల్లాలలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో హై అలర్ట్ జారీ చేశారు. మంజీరా నీటి చేరికతో ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం వేగంగా పెరుగుతుంది.
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పసగడుగుల బాబురావు, గండపల్లి మండలం జెడ్ రంగంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంవీఓ కంటే ఉదయ భాస్కర్ చౌదరి తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం సూపర్ 6 పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీలోకి పార్టీ పాలనా విధానాన్ని అనుకున్న మాట నిలబెట్టుకుంటూ చక్కని సుపరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి నమ్మకంతో విజ్ఞులైనటువంటి 2 రిటైర్డ్ టీచర్స్, ఒకటి పసగడవుల బాబురావు, 2 ఉదయ భాస్కర్ చౌదరి గారు, ఇద్దరు కూడా జాయిన్ అవ్వడం అన్నది చాలా శుభసూచకం. ఇది ఒక సుపరిపాలనకు నిర్వచనం అని చెప్పక తప్పదు. అయితే మీరు ఏదైతే నిన్నటిదాకా విద్యా విధానంలో ఉద్యోగం చేసి పిల్లలకి విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి శ్రమ చేశారో అదే రకంగా ఇవాళ కూడా మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలుగా ఉండి ప్రజలకు సేవ చేయాలని, విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దడానికి మీరు సహకరించాలని ప్రభుత్వం తీసుకునేటటువంటి కార్యక్రమాల్లో కానీ పార్టీ తీసుకునేటటువంటి కార్యక్రమాల్లోనూ కానీ వారు సహకారం తప్పగా అందివ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారిని ఇద్దరిని కూడా, బాబురావు గారిని, మన ఉదయ భాస్కర్ గారిని, ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఉగ్ర కదలికల కేసులో నూర్ మహమ్మద్ సహా మరో వ్యక్తిని అరెస్ట్ చేశామని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎస్పీ రత్న తెలిపారు. నూర్కు పాక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. పాక్ ఉగ్ర శిక్షణకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు నూర్ అంగీకరించినట్లు చెప్పారు. అంతేకాకుండా 6 నిషేధిత వాట్సాప్ గ్రూపులు, పాక్కు చెందిన మరో 30 గ్రూపుల్లో కూడా నూర్ సభ్యుడిగా ఉన్నాడని ఎస్పీ రత్న వెల్లడించారు. బ్యాండ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి బుక్ రూపంలో కూడా ఒక సెల్ ఫోన్, 2 సిమ్ కార్డులు అండ్ ఒక బుక్ 276 పేజెస్ లో ఉంది. ఆ బుక్ లో ఈ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి మెసేజ్లు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసి దాన్ని ప్రచురించడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి yesterday we have shown him arrest under Upaya Act and other sections of the IPC, which are telling about that enmity, hatred and enmity develop చేయడం అండ్ దేశ సమగ్రతకు, సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం, అలాంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం, అలాంటి సెక్షన్స్ లో yesterday అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ తరలించడం జరిగింది. చిల్కలూరిపేట వైసీపీలో కుమ్ములాట జరిగింది. మాజీ మంత్రి విడుదల రజనీపై వ్యతిరేక వర్గం వారు ఆత్మీయ సమావేశంకు భారీగా తరలివచ్చి డౌన్ విడుదల రజనీ అంటూ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి విడుదల రజనీని గత 5 సంవత్సరాలలో అరాచకాలు, అక్రమ వసూళ్లు, భూదందాలు మరియు కరోనా సమయంలో హాస్పిటల్ వారిపై అక్రమ వసూళ్లు చేశారని మరియు పైకి కూరగాయలు పంచినట్టు నటించిన సంఘటనలు చాలా ఉన్నట్లు ఆరోపించారు.
యూట్యూబ్లో చూసి బ్యాంకులు ఏటీఎంలోకి చోరీకి యత్నించిన ముగ్గురు స్నేహితులు. మెదక్ జిల్లా గుమ్మిడిదలలో హెచ్డిఎఫ్సి ఏటీఎం, వెల్దుర్తిలో సెంట్రల్ బ్యాంక్ మరియు మెదక్లో ఎస్బీఐ ఏటీఎంలలో చోరీకి యత్నించిన ఈ ముగ్గురు స్నేహితులు దుండుగలు మెదక్ జిల్లా మానపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్, లింగం మరియు ప్రసాదులుగా గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు. బ్యాంకులో దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్న ఈ ముగ్గురు స్నేహితులు గతంలో కొన్నిసార్లు వైన్ షాపులలో మద్యం బాటిళ్లు చోరీ చేసి అమ్ముకున్న దొంగలుగా గుర్తించారు. ఏటీఎం మెషిన్లు ఎత్తుకెళ్లేందుకు ఓ ట్రాక్టర్ కూడా ఏర్పాటు చేసుకోవడం, ఒక కొసమెరుపు మరియు ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని ఆరా తీస్తున్నారు. దాన్ని చాలా సీరియస్ తీసుకుని టీమ్స్ చేసి చేయడం జరిగింది. సో ఇందులో మంచిగా వర్క్ చేసిన ఎస్పీ, అలా డిఎస్పీ, ఇన్స్పెక్టర్, అలాగే మన కానిస్టేబుల్స్ కూడా చాలా కష్టపడి గత 10 రోజుల నుంచి కష్టపడుతున్నారు. సో వాళ్ళ కృషి వల్లనే మనం ఈరోజు పట్టుకోగలిగింది. సో వాళ్ళందరినీ కూడా ఈరోజు అభినందించి వాళ్ళకి రివార్డు అందజేయడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.